కాంగ్రెస్‌కి మొదటి శత్రువు ఎవరంటే వాళ్ళ స్నేహితులే. ఈరోజు ముంబైలోనే గాదు, మొన్న బీహార్‌లో గావచ్చు, అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో గావచ్చు, హర్యానాలో గావచ్చు, ఎవరు శత్రువు అంటే వాళ్ళ స్నేహితులే. ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్నవారే వాళ్ళకి దెబ్బతీస్తారు. ఇప్పుడు ముంబై మున్సిపాల్‌లో మాత్రం గట్టి దెబ్బేసింది ఎవరంటే ఎంఐఎం. ఎంఐఎం గత 2017లో ఎన్ని స్థానాలు గెలుచుకుంది? 2 స్థానాలు. కానీ ఈరోజు అది ముంబై మున్సిపాలిటీలో చూస్తే బృహన్ ముంబై మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మళ్ళీ 4 స్థానాలు ఆక్రమించింది. 4 స్థానాలు వార్డ్ నెంబర్ 134, 136, 137, 145. ఇక్కడ మొత్తం కాంగ్రెస్ వాళ్ళని ఓడించింది. పైగా ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వీళ్ళందరూ రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా అక్కడ వార్డులో వాళ్ళే వస్తారు. బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఈ మున్సిపాలిటీని. వాళ్ళతోటి చేతులు కలుపుతుంది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్ళతోటి చేతులు కలుపుతారనే ప్రచారం కూడా బాగా ఉపయోగపడింది ఎంఐఎంకి. అందుకు ఈ 4 స్థానాల్లో కూడా విజయం సాధించడం జరిగింది. అటు ఎవరు కూడా అటు ఎస్పీకి చెందినటువంటి వారు, అలాగే మిగతా కాంగ్రెస్ ముగ్గురు ఓడిపోయారు ఇక్కడ ఎంఐఎంలో. బీజేపీ చేతిలో పక్కన పెట్టండి. ఈ లెక్కని మొత్తం 227 స్థానాలకు గాను 75 స్థానాల్లో ఆధిక్యతలు నిలిచింది కొన్నిసార్లు ఎంఐఎం. ఆధిక్యతలు నిలిచిందంటే కాంగ్రెస్కి పడాల్సినటువంటి ఓట్లు అవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళేమంటారు? ఎంఐఎంని సపరేట్గా పోటీ చేయించింది బీజేపీ పక్కా ప్లాన్తో అలాగే ఎంఐఎంని సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో అలా చేసిందంటే మరి ఎంఐఎంని మీరెందుకు కలుపుకోలేదు? కాంగ్రెస్ వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీని మీరే కలుపుకోవచ్చు కదా, మీరే మాట్లాడవచ్చు కదా, ఇవిగో మీకు ఇన్ని స్థానాలు ఇస్తామని చెప్పొచ్చు కదా. అలా చెప్పరు. అసలు ఆయనతో మాటలు కూడా ఆడలేదు ఈసారి. కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఏమైంది? అజిత్ పవార్ కూడా ఇప్పుడు మహాయుతిలో లేడు. అటు శివసేన కాంగ్రెస్ విడిపోయాయి. శరద్ పవార్ ఎన్సీపీ అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అసలు మీకు పొత్తులు ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఎలా పోటీ చేయాలో తెలియదు, నాయకులు పెట్టాలో తెలియదు, ఎంత వ్యతిరేకత ఉందో అర్థం కాదు, లోపాలు ఎన్ని ఉన్నాయో అర్థం కాదు. ఒకటి ఈవీఎంల మీద పడడం, 2 దొంగ ఓట్లు అని చెప్పడం. లేదనుకుంటే బీజేపీ పక్కా ప్లాన్తో అసదుద్దీన్ ఓవైసీని సపరేట్గా నిల్చోబెట్టింది మాతో కలవనివ్వకుండా. మీతో కలవనివ్వకుండా ఎవడవుతాడు? మీరు కలుపుకోవచ్చు కదా. నిజంగా మీరు బీజేపీని ఓడించాలనుకుంటే ఎంఐఎం అడిగిన స్థానాలు ఇవ్వచ్చు కదా. ఇస్తే అప్పుడు కూడా మీతో ఆయన కలవకపోతే అప్పుడు బీజేపీ ప్లాన్ చేసింది, డబ్బు ఇచ్చింది, ఏదో ఒకటి చేసింది మీరు ఆరోపణలు చేయొచ్చు. ఎవడు అడిగిన సీట్లు ఇవ్వట్లేదు. పోనీ అంతెందుకు, ఆర్జేడీ మీరు బీహార్లో కలిశారు, సీట్లు సర్దుబాటు అయ్యాయా? సంయుక్తంగా మీరు బాగా పంచుకున్నారా? 3 రోజులు ఢిల్లీలో జుట్లు పీక్కున్నారు. తర్వాత ఏమొచ్చేసి తేజస్వి యాదవ్ వచ్చేసాడు బీహారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఏమొచ్చేసి రాద్ధాంతం అయిపోయింది. మీరు మళ్ళీ 60 స్థానాల్లో ఎవడు పంచుకోకుండానే మీరు 60 స్థానాల్లో పోటీ చేశారు. అదేనా మీకు కూటమి యొక్క బలము? మీరు పంచుకోరు, వాళ్ళు పంచుకోరు. ఎవడికి అసలు ఇది లేదు, ఒక నాయకత్వం లేదు కాంగ్రెస్లో. ఈరోజు ఎంఐఎం వచ్చింది, భారీగా దెబ్బ కొట్టింది. అసలు ఎందుకు దెబ్బ కొడుతుంది? ఎందుకు ఎంఐఎం వస్తుంది? ఎందుకు మనం ఎంఐఎంను కలుపుకోలేకపోతున్నామని ఆలోచించలేకపోతున్నాం. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ పార్టీ, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా మీ నాయకుడే చెప్పాడు. రేవంత్ రెడ్డి కావచ్చు, మీ రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళ సిద్ధాంతాలు కూడా అవే కదా. అలాంటప్పుడు మీరు ఎంఐఎంతో కలవడానికి మీకేంటి నొప్పి? మీకు అసలు ఏమి చేత కాదు వీళ్ళకి. ఇప్పుడు ఇది బీహార్లో కూడా ఆ 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు జేడీయూలో కలిసిపోతున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో కూడా పూర్తిగా స్లీప్ అయిపోవాలి. ఇక్కడ కూడా బృహన్ ముంబైలో కూడా 15 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అది చాలా తక్కువ, చాలా దరిద్రమైనటువంటి స్థానాలు. అంటే కాంగ్రెస్ ఇక్కడ పతనాస్థితికి వెళ్ళిపోయింది అన్నారు. కానీ ఆ 15 ఎందుకు రావాలనేది నా ఆలోచన. ఆ 15 కూడా రానివ్వకుండా ఉండాలి.